డిప్లొమా, డిగ్రీ, బీటెక్, ఐటీఐ చేసి ఖాళీగా ఉన్నారా? అయితే మీకోసమే ఒక మంచి నోటిఫికేషన్ పడింది. ఏందమ్మా? ఇంకేం మిగిలిల్లు? ఓన్లీ మెడికలోళ్ళు ఉన్నారు గదా! ఆ మెడికలోళ్ళ పేరు గూడా జెప్పు. ఇంతమందికి జాబ్సా? నేను నమ్మను. అయినా జాబు, రెస్పెక్ట్ అనేటోళ్ళకి అర్థమైతదమ్మా. నీకేం అర్థమైతది? చెప్పి వేస్ట్ అయినా. సరే మీకోసం అయితే మంచి నోటిఫికేషన్ అయితే తీసుకొచ్చిన. అదేంటంటే డీఆర్‌డీఓ సెప్టెంబర్ 11 ఇది ప్రతి అంటే ఇయర్ పడదు గానీ బేసికల్‌గా ఒక 3, 4 ఇయర్స్‌కి అట్లా ఒకసారి రిలీజ్ చేస్తారు. అంటే సెప్టెంబర్ అనేది. ఇప్పటివరకు ఒక 10 రిలీజ్ అయినాయి. ఇది 11థ్ సెప్టెంబర్. దీంట్లో మనకు స్పెసిఫికల్లీ 2 పోస్టులు అయితే రిలీజ్ అయినాయి. ఒకటి ఎస్టీఏ సైంటిఫిక్ టెక్నికల్ ఆఫీసర్ గ్రేడ్ ఏ అండ్ నెక్స్ట్ టెక్నీషియన్ ఏ. సో పే స్కేల్ చూద్దాం. సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ దానికి 35,400 నుంచి 1,12,400 వరకు ఇన్ హ్యాండ్ వచ్చే వరకు ఈజీగా 50,000-60,000 మధ్యలో అయితే చేతికొస్తాయి. టెక్నీషియన్ ఏ దానికి 19,900 to 63,200 వరకు మనకి ఇన్ హ్యాండ్ వచ్చే వరకు 35,000 ఈజీగా వస్తాయి. నెక్స్ట్ మెయిన్ థింగ్ క్వాలిఫికేషన్. ఒకసారి క్వాలిఫికేషన్ చూద్దాం. మాక్సిమం ఏ డిప్లొమా కంప్లీట్ చేసి అన్ని డిప్లొమా బ్రాంచెస్ అయితే కవర్ చేసేళ్ళు. డిప్లొమా కంప్లీట్ చేసి ఉండాలి. ఫైనల్ ఇయర్ వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు. నెక్స్ట్ బీటెక్ కంప్లీట్ చేసిన ఏం కాదు కానీ బీటెక్ ఫైనల్ ఇయర్ ఉంటే ఎలిజిబిలిటీ లేదు. నెక్స్ట్ డిగ్రీ కూడా ఆల్మోస్ట్ అన్ని బ్రాంచెస్ కవర్ చేసిళ్ళు. బీఎస్సీ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. నెక్స్ట్ ఐటీఐ వాళ్ళకి ఆల్మోస్ట్ అన్ని ఐటీఐ బ్రాంచెస్ని కవర్ చేసిళ్ళు విత్ ఇన్క్లూడ్ సర్వే డ్రాఫ్ట్ మ్యాన్ కూడా. నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్లికేషన్ డేట్స్ అయితే నిన్ననే స్టార్ట్ అయింది 11th December to 1st January. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు చూద్దాం. సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ దానికేమో జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకేమో 750 రూపీస్ ఉన్నాయి. దాంట్లో 500 రూపీస్ అనేది రిఫండబుల్ అంటే 250 రూపీస్ అన్నట్టు ఫీజు. అండ్ నెక్స్ట్ ఉమెన్ పీడబ్ల్యూడి ఎస్సీ ఎస్టీ వాళ్ళకేమో 500 రూపీస్ అవి కూడా రిఫండబుల్ అంటే వాళ్ళకి నిల్ ఫీజు. టెక్నీషియన్ ఏ దానికి 600 రూపీస్ ఫీజు అండ్ 500 రూపీస్ రిఫండబుల్ అంటే 100 రూపీస్ ఫీజు అనుకోండి. అది ఎవరికి సి జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి. నెక్స్ట్ అన్ని బ్రాంచ్లలో వేకెన్సీస్ అయితే చూద్దాం. సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఏ దాంట్లోనేమో దీంట్లో ఫస్ట్ హైయెస్ట్ పోస్టులు వచ్చేసి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఉన్నాయి 150 పోస్టులు. నెక్స్ట్ మెకానికల్ ఇంజనీరింగ్లో ఉన్నాయి 127 పోస్టులు. నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ నాకు తెలిసి దీంట్లో త్రిబుల్ వాళ్ళు కూడా ఇంక్లూడ్ కావచ్చు. దీనికి 111 పోస్టులు ఉన్నాయి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో 47 ఉన్నాయి అండ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో 11 పోస్టులు ఉన్నాయి. అంటే త్రిబుల్ చేసిన వాళ్ళు ఈ మూడిట్లో ఎలిజిబుల్ మాక్సిమం. నెక్స్ట్ సివిల్ ఇంజనీరింగ్లో 11, కెమికల్ ఇంజనీరింగ్లో 15, ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో 3, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్లో 6, మెటలర్జీలో 12 పోస్టులు. నెక్స్ట్ డిగ్రీ బీఎస్సీ గురించి వస్తే కెమిస్ట్రీలో 22, ఫిజిక్స్లో 18, జియాలజీలో 1, లైబ్రరీ సైన్స్లో 5, మ్యాథమెటిక్స్లో 6. టెక్నీషియన్ ఏ పోస్టులలో కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామ్ అసిస్టెంట్ 52 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్లో 31 పోస్టులు ఉన్నాయి. ఎలక్ట్రీషియన్ 30 పోస్టులు ఉన్నాయి. డాట్స్ మ్యాన్ మెకానికల్లో 6 పోస్టులు, ఫిట్టర్లో 25 పోస్టులు ఉన్నాయి. మెషినిస్ట్లో 11 పోస్టులు ఉన్నాయి. మిగతా వాటిలో ఫోటోగ్రాఫర్ అని, సర్వేయర్ అని, కార్పెంటర్ అని ఇలాంటి వాటిల్లో లెస్ దెన్ 10 పోస్టులు అయితే ఉన్నాయి. ఒకసారి అందరు నోటిఫికేషన్ అయితే చూడండి. మీ ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి. ఇదైతే మంచి నోటిఫికేషన్, అస్సలు మిస్ కావద్దు. పోస్టింగ్ ఒకటి హోమ్ పోస్టింగ్ ఇస్తారా ఇయ్యరా అనేది డౌట్. ఎక్కడ ఇచ్చినా ఫస్ట్ పోస్టింగ్లో మాత్రం 5 years అనేది చేయడం మ్యాండేటరీ. దాంట్లో 2 years ప్రాబిషన్ పీరియడ్ ఉంటుంది. నెక్స్ట్ అప్లికేషన్ కోసం డిఆర్డీఓ ఆఫీషియల్ వెబ్సైట్ విజిట్ చేయండి. లేకపోతే మన వీడియో కామెంట్ సెక్షన్లో డిఆర్డీఓ అని టైప్ చేయండి.